మంచి మార్కులు సాధించి ఆల్ ఇండియా కౌన్సిలింగ్కి, స్టేట్ కోటా కౌన్సిలింగ్ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ మాస్టర్ మాట ఛానల్ కంగ్రాచ్యులేషన్ చెబుతుంది. ఎన్ఎంసీ ఏ క్షణంలో ఏ నిర్ణయం తీసుకుంటుందో చెప్పలేం. అది మోనార్క్లో ప్రవర్తిస్తుంది. కాబట్టి మనం అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. కౌన్సిలింగ్ ఏ సమయంలో ప్రారంభించినా మనం రెడీగా ఉండాలంటే ఈ సర్టిఫికెట్స్ మీరు సిద్ధం చేసుకోవాలి. సిద్ధం చేసుకోవడం అంటే మన దగ్గర ఉన్నాయి కదా పర్వాలేదు అని ధీమాగా కూర్చోవటం కాదు. ఈ సర్టిఫికెట్స్ అన్నీ క్లియర్గా స్కాన్ చేయాలి. పీడిఎఫ్లో 500 KB మించకుండా సేవ్ చేసుకోవాలి. మీ ఫోన్ కెమెరాలో తీయవద్దు. ఏ మాత్రం బ్లర్ వచ్చినా అవి రిజెక్ట్ అవుతాయి. మీరు తప్పనిసరిగా స్కానర్ ద్వారా మాత్రమే మీ సర్టిఫికెట్ని స్కాన్ చేసుకోండి. మీ దగ్గర స్కానర్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రతి నెట్ సెంటర్లో కూడా స్కానర్ ఉంటుంది. ఎంత ఖర్చు చేస్తున్నాం, స్కాన్ ఏమంత భారం కాదు. నెట్ సెంటర్కి వెళ్ళి వీటిని స్కాన్ చేయించుకోండి. ఇప్పుడు నేను పెట్టినటువంటి లిస్టుని మీరు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ స్క్రీన్ షాట్ని చూపించి వాడి దగ్గర ఆ సైజులోనే మీరు చేయించుకొని చక్కగా ఒకే ఒక ఫోల్డర్లో మీ ఫోన్లో కానీ లేదా మెయిల్లో కానీ భద్రపరచుకోండి. కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే ఆన్లైన్లో మనం ఈ సర్టిఫికెట్స్ అనే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్. అప్పటికప్పుడు గందరగోళం పడడం కంటే ముందుగానే చేసి రెడీగా ఉంటే తప్పనిసరిగా మీరు చాలా హాయిగా అప్లై చేసుకోగలుగుతారు. ఈ సర్టిఫికెట్స్ ఏవో ఇప్పుడు మనం చూద్దాం. మాండేటరీ అని ఉన్నవి తప్పనిసరి అని గమనించండి. వీటన్నిటిని 3 సెట్లు జిరాక్స్ తీసి ఉంచుకోండి. మొత్తం మనకి 18 సర్టిఫికెట్స్ అవసరం ఉంటాయి. అన్నీ మనకి ఉండాలని కాదు, మనకి మాండేటరీ ఉన్నవి మాత్రం తప్పనిసరిగా ఉండాలి. మనకి ఏవైతే వర్తిస్తాయో అవి మాత్రమే మనం సిద్ధం చేసుకోవాలి. మొదటి 6 మాత్రం అందరికీ తప్పనిసరిగా ఉండాలని గమనించండి. అలాగే చివరిలో ఉన్న 3 కూడా తప్పనిసరిగా అందరికీ ఉండాలి. మిగిలిన మధ్య ఉన్నవి అవసరమైన వాళ్ళకి మాత్రమే ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం సర్టిఫికెట్స్ విషయంకి వచ్చి మొదటి చూసినట్లయితే మొట్టమొదటి సర్టిఫికెట్ నీట్ ర్యాంక్ కార్డు. దీన్ని పీడిఎఫ్లో డౌన్లోడ్ చేసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఇంతకు ముందే డౌన్లోడ్ చేసి ఉంటారు. వాటిని జాగ్రత్తగా ఒక ఫోల్డర్లో ఇవన్నిటిని కలిపి ఒక ఫోల్డర్లో పెట్టి దాచుకోండి. రెండవది బర్త్ సర్టిఫికెట్. ఈ ఎంఆర్ఓ మున్సిపాలిటీ అథారిటీ ఇష్యూ చేసినవి ఏమీ అవసరం ఉండదు. దీనికి మన 10th క్లాస్ అంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో ఉంటే సరిపోతుంది. మూడవది ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో. ఇది లాంగ్ మెమో ఉండాలి. అది అయితే ఈ సంవత్సరము ఇంటర్ రాసిన వాళ్ళకి షార్ట్ మెమోస్ వస్తాయి కాబట్టి షార్ట్ మెమోనే తీసుకొని సిద్ధంగా ఉంచుకోండి. తప్పనిసరిగా మీ ప్రిన్సిపల్ సిగ్నేచర్ స్టాంప్ ఉన్నటువంటి మెమో మాత్రమే వ్యాలిడిటీ అవుతుంది. కాబట్టి మీ కాలేజీలోని తప్పనిసరి తీసుకోండి, లేదా ఆన్లైన్లో తీసుకున్నప్పుడు మీ ప్రిన్సిపల్తో సంతకం చేయించుకోండి. 4వది స్టడీ సర్టిఫికెట్స్. ఇది 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అయితే మీరు ఎన్ని సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నా అన్నిటినీ కలిపి ఒకే పీడిఎఫ్లో 500 KB దాటకుండా ఉండేటట్టు చూసుకోవాలి. 5వది ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికెట్స్. 2 సంవత్సరాలకి ఒకటే ఉంటే పర్వాలేదు, 2 ఉంటే ఒకే పీడిఎఫ్లో సేవ్ చేసుకోండి. ఇప్పుడు 6వది ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ టీసీ. ఇది తప్పనిసరిగా ఉండాలి. ఇక్కడ మాండేటరీ అని అక్కడ రాయకపోయినప్పటికీ ఇది తప్పనిసరిగా ఉండాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ లేకుండా ఏ కాలేజీలోనే జాయిన్ చేసుకోరు. 7వది క్యాస్ట్ సర్టిఫికెట్. ఓపెన్ కేటగిరీ క్యాండిడేట్స్కి ఇది అవసరం ఉండదు, కానీ మిగిలినటువంటి అందరికీ ఇది తప్పనిసరిగా అవసరం అవుతుంది. ఇది లేటెస్ట్ది ఉంచుకోవడం చాలా మంచిది. ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్స్ మారాయి కాబట్టి, సీఎం యొక్క ఫోటోలు ఉన్నాయి కాబట్టి లేటెస్ట్గా అప్లై చేసుకుని తీసుకుని మీ దగ్గర ఉంచుకోండి. ఒకవేళ లేకపోతే టెన్షన్ పడకండి, పాతది వ్యాలిడేట్ అవుతుంది. కానీ వాళ్ళు అడిగితే మనం తర్వాత కొత్తది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. 8వది మైనారిటీ సర్టిఫికెట్. ఇది ముస్లిం, జైన, బౌద్ధ ఇలాంటి వారికి ఉండాలి. మైనారిటీ అంటే క్రిస్టియన్స్ కూడా మైనారిటీ కిందకు వస్తారేమని, కానీ కాదు. 9వది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్. ఇది ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ వేకర్ సెక్షన్స్కే ఉండాలి. తహసీల్దార్ ఇష్యూ చేసింది మాత్రమే వ్యాలిడేట్ అవుతుంది. 10వది ఇన్కమ్ సర్టిఫికెట్. ఇది తప్పనిసరిగా ఫీ రియంబర్స్మెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరం. 11వది ఎన్సిసి సర్టిఫికెట్. ఎన్సిసి సర్టిఫికెట్స్ ఎక్కువే ఉంటాయి చాలామంది దగ్గర. ఒకవేళ ఎక్కువే ఉన్నట్లయితే అవన్నీ కలిపి ఒకే పీడిఎఫ్లో చేయాలి. ఇది మాత్రం 1500 KB వరకు ఉండవచ్చు, పర్వాలేదు. 12వది క్యాప్ సర్టిఫికెట్. 1000 KB వరకు ఉన్నా పర్వాలేదు. 13వది పిహెచ్సి అంటే పీడబ్ల్యూడి, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి ఇది తప్పనిసరిగా అవసరం.
ఇది కూడా 500 KB లోపే ఉండాలి. 14ది ఆంగ్లో ఇండియన్ సర్టిఫికేట్. ఇది ఎవరో ఆంగ్లో ఇండియన్స్కి మాత్రమే అవసరం అవుతుంది, అందరికీ కాదు. 15వది రెసిడెన్స్ సర్టిఫికేట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ లేక తెలంగాణ రాష్ట్రంలో కానీ నివసించే వారికి ఇది అవసరం ఉండదు. ఇతర రాష్ట్రాలు మాత్రమే నివసించే వారికి అవసరం. ఇది కూడా 10 సంవత్సరాల వరకు నివాసం ఒక దగ్గరే ఉన్నట్లుగా తీసుకోమంటారు, కానీ 10 సంవత్సరాల వరకు ఎంఆర్ఓ ఆఫీసులో ఇవ్వటం లేదు. ముఖ్యంగా ఏపీలో అయితే 7 years మ్యాక్సిమం ఇస్తున్నారు, అయినా పర్వాలేదు, దాన్నే తీసుకొని సిద్ధం చేసుకోండి. 16వది ఎంప్లాయీ సర్టిఫికేట్. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే. 17వది ఆధార్ కార్డు. ఇది తప్పనిసరిగా ఉండాలి, ఇది మాండేటరీ అని రాయకపోయినప్పటికి కూడా ఇది తప్పనిసరిగా ఉండాలి. 18 పాస్పోర్ట్స్. ఇవి ఒక 10 ఫోటోలు తీసి ఉంచుకోండి. ముఖ్యంగా ఇవి నీటికి మీరు అప్లై చేసేటప్పుడు ఏ ఫోటో అయితే తీసుకున్నారో అవే ఉంచుకోవటం చాలా మంచిది. ఒకవేళ అవి లేవు, పోయాయి, లేకపోతే అయిపోయాయి అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్గా తీయించుకొని కూడా ఉంచుకోవచ్చు. ఫొటోస్ మాత్రం 100 KB లోపే ఉండాలి, అది కూడా JPG ఫార్మేట్లో ఉండాలి. ఇప్పటి వరకు 17 వరకు ఉన్నటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడాను PDF ఫార్మేట్లో ఉండాలి. 18, 19 మాత్రం JPG ఫార్మేట్లో ఉండాలి, 100 KB ఉండాలి. 19 సిగ్నేచర్. మీరు అప్లై చేసేటప్పుడు ఒక సిగ్నేచర్ వైట్ పేపర్ మీద పెట్టి అప్లై చేశారు నీటికి, అదే సిగ్నేచర్ని ఇప్పుడు వాడుకోవచ్చు. 20వది గ్యాప్ సర్టిఫికేట్. ఇది అన్ని కాలేజీలు అడగవు. గవర్నమెంట్ కాలేజెస్లో గ్యాప్ సర్టిఫికేట్ అడగటం లేదు, కానీ కొన్ని ప్రైవేట్ కాలేజీలు అడుగుతున్నాయి. అయితే ఇది 3 రకాలుగా తీసుకోవచ్చు. ఒకటి నోటరీ ద్వారా చేయించుకోవచ్చు. రెండవది కోచింగ్ సెంటర్ల వాళ్ళు ఇష్యూ చేస్తారు. మూడవది మండల తహసీల్దార్ ద్వారా కూడా మనం తీసుకోవచ్చు. తహసీల్దార్ ఇష్యూ చేసిన దానికి వ్యాలిడిటీ ఎక్కువ. మీరంతా మంచి కాలేజీల్లో సీటు పొందాలని కోరుకుంటూ ఉన్నాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.